మహాశ్రమగల మహారాజు సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసును. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మేలు. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యమును చూచిరి. 40 చదవండి. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేస్తుంది. ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసయ్యా, రాత్రికాల సమయంలో సంవత్సరం లాస్ట్ డే మిస్పా ప్రార్థనా మందిరంలో మేము అందరం కూడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభావ నిలబడుతున్న దాసుని జ్ఞాపకం చేసుకుంటారండి. నాదేమీ కాకుండా మొత్తం మీరు నా ద్వారా మాట్లాడుతూ రమ్మని నడుచున్నాం. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించిపోయే ముందు మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాతో మాట్లాడుతూ రమ్మని మీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. జనరల్గా కీర్తనలు మొత్తం మెజారిటీగా చూసుకుంటే మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 150 ఉన్నాయి. మెజారిటీ అంటే రాసిన వాటిలో చాలా వరకు దావీదు రాశాడు, కొన్ని ఆసాపు, కొన్ని కోరహ కుమారులు అందరు రాశారు అనమాట. కానీ కొన్ని అధ్యాయాలు మీరు గమనించినట్లయితే వాటి మీద ఎవరు రాశారు అనేది రాసి ఉండదు అనమాట. సో కొన్ని వాటికైతే దావీదు కీర్తన అని రాసి ఉంటుంది, కొన్ని వాటికైతే ఆసాపు రాశారని ఉంటుంది, కొన్ని వాటికైతే కోరహ కుమారులు అని ఉంటుంది, కానీ కొన్నిటికి ఉండవు అనమాట. సో దాన్ని బట్టి ఆలోచిస్తే ఎవరు రాశారు అనే థాట్ అనే ఉద్దేశం ఎవరికైనా వస్తే దానికోసం ఒక చిన్న రెఫరెన్స్ ఏమని చూద్దామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక అవసరం లేదు, 3వ అధ్యాయము 7 నుంచి మొదలుపెట్టి 4వ అధ్యాయము 13 వచనాల వరకు చదువుకుంటా పోతే కొత్త నిబంధనలో పాత నిబంధన గురించి మెన్షన్ చేసి చాలా ఎక్కువ చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉంటుంది. కానీ కొత్త నిబంధన మొత్తంలో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 4వ అధ్యాయం 13వ వచనం వరకు మాత్రం చాలా ఎక్కువగా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఏమనంటే పాత నిబంధన గురించి. వాటిల్లో మన పౌలు ఏమని మెన్షన్ చేస్తాడంటే, ఒక చోట హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం దగ్గర దావీదు రాజు గురించి మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో హిస్టారికల్ బుక్స్ అంటే చారిత్రక పుస్తకాలు చదివిన వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏమని మెన్షన్ చేస్తారంటే, ఎక్కడైతే పర్టికులర్ అధ్యాయం ముందు పేరు రాసి ఉండదో వాటిని కూడా దావీదు రాసి ఉంటాడు అనే ఆలోచనతో చాలా మంది దావీదు రాసిన కీర్తన అంటూ ఉంటారు. సో అలానే ఒక కీర్తన రాసింది 95వ అధ్యాయం. సో దావీదు ఒకవేళ రాసుంటే ఇది ఒక్క అధ్యాయం మొత్తానికి ఒక సింపుల్ ఒక లైన్లో అర్థం చేసుకోవాలి అని మనం అధ్యాయం మొత్తాన్ని చదివి అరే ఇంత చదవడం నాకు కష్టం, నాకు ఇంత అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకున్న వాళ్ళకి అధ్యాయాన్ని మొత్తాన్ని ఒకే ఒక్క వచనం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఒక చిన్న లైన్ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటి అంటే, వినయంతో దీన మనస్సుతో కూడిన ఆరాధనకు ఆయన అర్హుడు అని ఒక చిన్న లైన్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వచనం ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని కానీ మనం చదివితే 2 మేజర్ భాగాలుగా విభజిద్దాం. ఈరోజు కొత్త సంవత్సరంలోకి పెట్టబోయే ముందు ఈ అధ్యాయాన్ని మనం ఎందుకు ఆరాధనకి సెలెక్ట్ చేసుకున్నామని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని 2 భాగాలుగా విభజించుకుందాం. సో మొట్టమొదటి భాగం ఏంటి అంటే 1వ వచనం నుండి 7వ వచనం సగం వరకు ఒక భాగం అయితే, 7వ వచనం సగం నుంచి చివరికి 11వ వచనం వరకు ఒక భాగం అనమాట. సో ఎన్ని భాగాలు అనుకున్నామండి ఇప్పుడు? 2 భాగాలు. 1వ వచనం నుంచి 7వ వచనం సగం వరకు ఒక భాగం అయితే, 7వ వచనం సగం నుంచి చివరికి 11వ వచనం వరకు ఒక భాగం అన్నమాట. సో ఫస్ట్ భాగాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, హౌ అండ్ హూమ్ టు వర్షిప్ అంటే, హౌ అంటే ఎలా, హూమ్ అంటే ఎవరిని. సో ఎలా ఎవరిని ఆరాధించాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద 7 వచనాలు ఉంటాయి. రెండవ భాగం ఏంటి అంటే
ఎందుకు ఆరాధించాలి, లేకపోతే ఎలా ఆరాధించాలి అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఆ రెండు భాగాల్ని మనం ఇవాళ అర్థం చేసుకుందాం కొత్త సంవత్సరం వెళ్ళే ముందు. సో ఫస్ట్ 2 వచనాలు మనం గమనించినట్లయితే ఎవరైనా చదువుతారా? రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానం చేదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయదుము. అంటే ఫస్ట్ 2 వచనాలను చూస్తుంటే ఇక్కడ 4-5 పదాలు మాత్రం చాలా గొప్పవి అనమాట. ఏంటి అంటే ఉత్సాహధ్వని చేద్దాము, రక్షణ దుర్గమును బట్టి ఆయన సంతోషగానం చేద్దాము, కృతజ్ఞతాస్తుతులను బట్టి ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేద్దాము. అంటే బేసిక్గా మొన్న ఆదివారం నేను ఆరాధన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు చెప్పాను అనమాట. ఏంటి అంటే మన ఆరాధన అనేది ఒక ఫార్మాట్లో ఉండదు. చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ భక్తి సింగ్ ఫెలోషిప్ లో మనం ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వర్తమానం విని దేవుడి ముందు మోకరించి ఆరాధన చేస్తాము. కానీ అదే ఆరాధన తూర్పు పాశ్చాత్య దేశాల వైపు వెళ్ళిపోయినప్పుడు, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిపోయినప్పుడు చాలా మంది వాక్యం వినే ముందు ఏం చేస్తారంటే పాటలు పాడి ఆరాధిస్తూ ఉంటారనమాట. సో బేసిక్గా ఈ ఫస్ట్ 2 వచనాలు చూస్తే దావీదు ఎలా అని ఆరాధిస్తున్నాడు, బేసిక్గా పాటలతోనూ వాటితోనూ ఆరాధిస్తున్నాడు. సో మనం అనుకున్నట్లు ఆరాధన అనేది పాటలు పాడడాన్ని బట్టేనా, లేకపోతే మనం ప్రేయర్ చేస్తున్న బట్టి ఆరాధన అని అనుకుంటే బైబిల్లో చాలా చోట్ల ఆరాధన అనేది కొన్ని డిఫరెంట్ రకాలుగా ఉందన్నమాట. సో ఇవాళ కొత్త సంవత్సరంకి అడుగుపెట్టే ముందు మనం మన జీవితాల్లో అలాంటి ఆరాధన కలిగి ఉన్నామో లేదో ఒకసారి ఆలోచిద్దాం అనమాట. సో ఫస్ట్ది మనం అర్థం చేసుకోవాలి. 3 ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఏంటి ఎలాంటి ఆరాధనలు ఉన్నాయి బైబిల్లో అని అర్థం చేసుకోవడానికి ఒక 3 ఎగ్జాంపుల్స్, 3 ఉదాహరణలు చూద్దాం అనమాట. మొదటిది అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు ఎవరైనా చదవండి. ఓకే ఓకే. అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు వణికెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. చాలా అండి. సో ఫస్ట్గా మనం ఏం చూద్దామంటే కీర్తనలు అనేసరికి చాలా మందికి మనం చదువుతూ వస్తాము. కానీ మీ అందరికి తెలిసిన విషయం ఏంటంటే కీర్తనలు అంటే బేసిక్గా దావీదు ఏం చేస్తాడంటే పాటల ద్వారా రాస్తాడు. చాలా వరకు దావీదు కీర్తనలు అనేవి చాలా చర్చెస్లో వాటిని సాంగ్స్గా ఉంటారు. కొన్ని మనం కూడా వాటిని పాడుతూ ఉంటాం అనమాట. సో పౌలు శీల ఏం చేశారు, ఇక్కడ పాడుతూ ప్రార్థిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ వచ్చారు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పౌలు శీల ప్రేయర్ చేస్తూ ఆయన దేవుడిని సింగ్ చేస్తూ పాడుతూ ఆరాధించారనమాట. సో అదొక టైప్ ఆఫ్ ఆరాధన. రెండో ఎగ్జాంపుల్, రెండో ఉదాహరణ అర్థం చేసుకోవడానికి మనం లూకా సువార్త 7వ అధ్యాయము తీయాల్సిన అవసరం లేదండి, మొత్తం నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాలు మొత్తం చదివితే మనకి ఒక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడతాడనమాట. ఏమైనా ఐడియా ఉందా? ఎవరో చెప్పగలరా? లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాలు. సమరే స్త్రీయా? బైబిల్లో ఏమని ఉంటుందంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ అని ఉంటుంది. ఆమె ఏం చేస్తుందంటే దేవుడి దగ్గరికి వచ్చి, దేవుడు ఒక చోటకి భోజనానికి ఇన్వైట్ చేసి వస్తే అక్కడికి వెళ్ళి దేవుడు అందరి ముందు కూర్చొని భోజనం తినడానికి రెడీ అవుతున్న టైంలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చి దేవుడి కాళ్ళ మీద పడి ఏడ్చి ఆ కన్నీటితో దేవుడి కాళ్ళని కడిగి దాని తర్వాత తన జుట్టుతో ఆయన పాదాలను తుడిచి ఆమె తెచ్చిన ముద్దు పెట్టుకొని దాని తర్వాత ఆమె తెచ్చిన అత్తరు జల్లి ఆయన్ని ఆరాధిస్తుంది. సో అదొక టైప్ ఆఫ్ ఆరాధన అనమాట. సో 2 చూసాం. ఒకటి పౌలు శీలలు ప్రార్థించి పాటలు పాడి దేవుడిని ఆరాధించారు. రెండోది ఒక పాపాత్మురాలైన స్త్రీ తన పాపాలని ఎరిగి దేవుడా నువ్వు నా కోసం వచ్చినందుకు వందనాలయ్యా అని చెప్పి ఆమె దగ్గర ఉన్నది ఏంటి అంటే ఆమె హృదయంలో ఉన్న భారం అంతా తొలగించుకొని ఆమె కన్నీటితో
దేవుడిని ఆరాధించింది అనమాట. సో 2 రకాల ఆరాధనలు మనం చూసాం. ఇప్పుడు 3వ ఎగ్జాంపుల్ చూద్దాం. 3వ ఎగ్జాంపుల్ నాకు బైబిల్లో చాలా ఫేవరెట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే ఇది చాలా మందికి తెలిసిన స్టోరీయే, చాలా సార్లు వింటానే ఉన్నాం బైబిల్లో. కానీ దీని గురించి ఒకసారి ఆలోచిస్తే చాలా అంటే ఒళ్ళు జలతరించుకునే విషయం అనమాట. అంటే మానవులుగా మనకు అసలు సాధ్యమైద్దా కాదా అనుకునే ఆలోచన వస్తుంది అనమాట. కానీ వింటానికి మాత్రం చాలా సింపుల్గా ఉండిద్ది. అరే అంతేనా అన్నట్టు ఉంటుంది అనమాట. సో దాన్ని చూడడానికి మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 44. ఆయన కానుక పెట్టే ఎదురు కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టిలో డబ్బులు వేట చూచుచుండెను. ధనవంతులైన వాళ్ళ అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధురాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టిలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సముద్రంలో నుండి వేసిన కానీ ఈమె తన లేమిలో తమకు కలిగినదంతయు అనగా తన జీవనం అంతయు వేసినని చెప్పాను. అంటే ఇది విధవరాల గురించి మనం అందరం విన్న, చిన్నప్పటి నుంచి బైబిల్ స్కూల్కి సండే స్కూల్కి వెళ్తున్న పిల్లల దగ్గర నుంచి ఆరాధిస్తున్న మనందరికీ తెలిసిన స్టోరీ అనమాట. కానీ ఏంటి స్పెషాలిటీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా ఉద్యోగంలో నాకు ₹1,00,000 బోనస్ ఇచ్చింది అనుకుందాం. నా కంపెనీ నాకు ₹1,00,000 బోనస్ ఇస్తున్నా, లేకపోతే మీకు ఎవరికైనా ఒక 10,000 వచ్చినా, లేకపోతే 2 లక్షలు వచ్చినా, 10 లక్షలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు దారి మీద అలా నడుచుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు లాటరీ టికెట్ దొరికింది అనుకుందాం. ఆ లాటరీ టికెట్లో మీకు ₹10,00,000 వచ్చినాయి. దేవుడికి ఎంత ఇస్తాం? ఎంత ఇస్తాం? దశమ భాగం ఇస్తాం. ఎంత? ₹1,00,000. ఇంకా సరే, ఇంకా దేవుడు అంటే ఇంకా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం, ఇంకో 1,00,000 ఇస్తారు. ఎవరైనా కనీసం 5 lakhs అని ఇస్తారేమో అని అంటారేమో అని చూస్తున్నా. కానీ ఎవరు 5 lakhs కూడా, 1,00,000 అన్నారు, ఇంకొంచెం నెడితే ఇంకో 1,00,000 అన్నారు. దానికి మించి మాత్రం ఎవరు వెళ్ళట్లా. కానీ విధవరాలు ఏం చేసింది? తనకున్నదంతయు ఇచ్చేసింది. సో ఆమె దేవుడికి ఆరాధించడంలో ఆ విధంగా ఆరాధించింది అనమాట. అంటే ఆ 2 కాసులు ఇచ్చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకుందాం, నా దగ్గర ఇవాళ ₹1000 ఉన్నాయి, రేపు శాలరీ పడుతుంది. కానీ దేవుడి చర్చ్కి వచ్చినప్పుడు నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను అనమాట. అమ్మో ఇవాళ సండే, రేపు మండే, రేపు చర్చ్ మళ్ళీ శాలరీ పడేంత వరకు నేను జాగ్రత్తగా ఉండాలి. ఒక ₹1000 ఒక 200, ఫర్ ఎగ్జాంపుల్ షైనీ ఒక ₹100 వేయాలి దేవుడికి చర్చ్లో ఇవాళ, లూకి ఒక ₹10 వేయాలి, నేను ఒక ₹100 వేయాలి. ₹210 వేసాము, మిగిలింది ₹790 మిగిలింది. ఆ ₹790 ఇవాళ ఆదివారం కాబట్టి ఇంటికి వెళ్ళి చికెన్ తీసుకొస్తా, కేజీ అయిపోతుంది. సో మానవుడిగా నేను ఏం చేస్తానంటే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటా. కానీ ఆ విధవరాలు ఏం చేసిందంటే క్యాలిక్యులేషన్, అంటే ఆమె మనసులోకి అలా దేవుడు ఎలా పుట్టించగలిగాడో తెలియదు, కానీ ఆమె కొన్నదంతా మాత్రం ఇచ్చేసింది. సో ఆమె దృష్టిలో అదొక టైప్ ఆఫ్ ఆరాధన అనమాట. సో 3 రకాలు చూసాం మనం. ఏమని చూసాం? ఒకటి పాటలు పాడుతూ ఆయన ప్రార్థిస్తూ ఆరాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏడుస్తూ ఆయన పాదాలు కడిగి ఆరాధించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఇంకొకళ్ళు ఏంటంటే ఉన్నదంతా ఇచ్చేసేసి ఆరాధించిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు అనమాట. సో ఫస్ట్ ఈ 95వ కీర్తన అర్థం చేసుకోవడానికి ఫస్ట్ 2 వచనాలల్లా దేవుణ్ణి ఎలా ఆరాధించవచ్చు. కొంతమంది ఉత్సాహ గానంతో ఆలోచిస్తారు, కొంతమంది వచ్చి దేవుడి సన్నిధిలో గడిపుతూ ఆరాధిస్తారు, కొంతమంది ఉన్నదంతయు ఇచ్చేసి ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉంటారు. సో ఫస్ట్ 2 వచనాలు, 95వ కీర్తన ఫస్ట్ 2 వచనాలు దేవుని ఎలా ఆరాధించవచ్చు అనే ఎగ్జాంపుల్ గురించి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కొంచెం కిందకు వచ్చి 3 నుంచి 5 వచనాలు చూద్దామండి. ఒకసారి ఎవరైనా చదువుతారా? దేవతలందరి పైన మహత్యము గల మహారాజు భూమధ్య స్థలముల ఆయన చేతుల్లోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసిను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను,
ఆయన మన చాలండి 3-5 వచనాలు చదువుతాం. సో ఇప్పుడు మనం 3-5 వచనాలు చదివితే కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఈ 3 వచనాలు ఏం మాట్లాడుతూ ఉన్నాయి అంటే. ఈ 3 వచనాలు దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే దేవుడి గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాయి. అంటే ఆయన ఎలా ఆరాధించవచ్చు, ఏ విధంగా ఆరాధించవచ్చు అని ఫస్ట్ 2 వచనాలు మాట్లాడితే నెక్స్ట్ 3 వచనాలు ఆయన ఎందుకు ఆరాధించాలి అనేది మాట్లాడుతూ ఉంటాయి. ఆయన ఎందుకు ఆరాధించాలి అంటే ఆయన మహత్యం గల దేవుడు, ఆయన ఈ భూమి మీద ఉన్న అన్ని దేవతల కన్నా మహత్యం గలవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం తీసుకుంటే వాళ్ళకు ఎన్ని కోట్ల దేవతలు ఉంటాయి. బైబిల్ ఏమని చెప్తుందంటే అన్ని కోట్ల దేవతలకు పైన మహత్యం గల దేవుడు, ఆయన మహారాజు అన్ని. సో ఈ 3 వచనాలు ఏమని మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నాయి అంటే దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఎందుకు ఆరాధించాలి అనేది మనకి తెలియజేస్తున్నాయి అనమాట. సో ఇందాక ఈవినింగ్ నేను ప్రతిసారి స్టేజ్ మీదకి ఎక్కి దేవుడి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఇంట్లో మా చెల్లి ముందుగానో లేకపోతే మా ఆవిడ ముందుగానో మా మమ్మీ ముందుగానో రిహార్స్ చేస్తాను అనమాట. ఎందుకంటే అంత అలవాట్లేదు దేవుడి గురించి మాట్లాడడం, ఇప్పుడిప్పుడే చేస్తున్నాను కాబట్టి స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్నప్పుడు తప్పుపోకూడదని కొంచెం రిహార్సల్ చేయడానికి మా షైనీని వాడుకుంటా, కొన్నిసార్లు హదస్సాన్ని వాడుకుంటా, కొన్నిసార్లు నా అంతటి నేనే మాట్లాడుకుంటా ఉంటా. ఇందాక షైనీతో ఒకసారి ఫైనల్గా 9 కన్నా ముందు ఒకసారి రెడీ అయ్యే ముందు ఒకసారి మళ్ళీ తప్పుపోకుండా ప్రాక్టీస్ చేద్దామని చెప్పి షైనీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు అనమాట. 2021 కోవిడ్ ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో 2021 ఏప్రిల్ 6వ తారీఖు నాకు పెళ్లి జరిగింది. పెళ్లి జరిగే 3 నెలల ముందు నాకు అర్థమైపోయింది, ఇంటికి వచ్చాను, ఇంటి నుంచి వెళ్ళనివ్వట్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. సో వీళ్ళు ఇంకో 2-3 నెలల్లో నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసేసి పంపించేస్తారు, నాకు ఫ్రీడమ్ తగ్గిపోయింది, స్వతంత్రత తగ్గిపోయింది అని చెప్పి 2021 జాన్యువరి న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత దేవుడు అంతకు ముందే కాలు ఎరగొట్టాడు అనమాట బ్యాడ్మింటన్ ఆడుతుంటే. అయినా కానీ లెక్క చేయకుండా ఏం చేశానంటే మనాలి వెళ్ళానమాట. మనాలి వెళ్ళినప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నాకు నా లైఫ్లో ఆ రోజు నుంచి ఇప్పటికీ నేను మర్చిపోలేని ఒక చిన్న విషయం ఉందన్నమాట అండి. ఏంటి అంటే నాకు అడ్వెంచర్ అంటే ఏదన్నా సాహసం చేయడం అంటే చాలా ఇష్టం, ఇప్పటికీ చాలా ఇష్టం. కొడుకు పుట్టిన తర్వాత కొంచెం తగ్గించేసాను కానీ సాహసం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేనేం చేశానంటే మనాలి వెళ్తున్నప్పుడు 2 డిసైడ్ అయిపోయా. ఏంటి అంటే ఒకటి, కొండ పైకి వెళ్ళి పారాషూట్ వేసుకొని దూకేయాలి. అది ఒక 7 నిమిషాలు పక్షిలాగా ఎగురుతూ ఉంటాను అనమాట. సో అది చేయాలని ఫిక్స్ అయ్యా, అది ఖచ్చితంగా చేద్దామని నిర్ణయించుకొని మనాలి వెళ్ళాను. రెండోది, జాన్యువరి టైంలో అంటే నార్త్ సైడ్లో మనకి ఢిల్లీ పైనుంచి పైన అంతా ఏముంటాయి అంటే మంచు కొండలు ఉంటాయి అనమాట. ఎండ వచ్చినప్పుడల్లా ఉదయం పూట అంతా మంచు కరిగి కాలువల్లో ప్రవహిస్తూ ఉంటే రాత్రిపూట మంచు పడి మళ్ళీ కొండలు తెల్లగా అయిపోతూ ఉంటాయి. సో నా రెండో సాహసం ఏమని అనుకున్నానంటే మంచు కరిగి నీళ్ళు వస్తూ ఉంటాయి కదా రివర్స్లో, ఆ రివర్లో దూకేసి ఈత కొట్టాలి. ఆ టైంలో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే వాతావరణం కనీసం -3 నుంచి -6 డిగ్రీల టైంలో ఉంటాయి. అంటే కరిగిపోయిన నీళ్ళు అటు ఇటు కాకుండా కరగకుండా కాలువలో ప్రవహిస్తూ ఉంటాయి. 2 చేద్దామని వెళ్ళా. ఫస్ట్ది మనాలి ఎంటర్ అవ్వక ముందు నేను కాలువలో దూకేశాను. దూకేసిన 20 సెకండ్లు కూడా లేను, నాకు ఊపిరి అందలేదు. మా అమ్మకి చెప్పలేదు ఇంతవరకు నేను, అది ఊపిరి అందలేదు. నన్ను కాపాడడానికి ఇంకొకరు 2 దూకాల్సి వచ్చిందనమాట, ఊపిరి అందకపోయినా. అయినా కానీ అమ్మాయి చేశాను అనుకున్నాను. అప్పుడు ఫస్ట్ టైం అనిపించింది ఏంటి అంటే ఆయన సృష్టించిన ఈ సృష్టిలో చిన్న కాలువలో దూకి ఈత కొట్టుకొని రాలేకపోయాను. అంటే ఆయన చేసిన అంత గొప్ప దేవుడి ముందు మనం ఎంత చిన్నవారం అనేది ఫస్ట్ టైం వెలిగిందనమాట నా మైండ్కి. 26 సంవత్సరాలు 27 సంవత్సరాలు దేవుడి సన్నిధిలో పెరిగాను. 28 సంవత్సరాలు 29 సంవత్సరాలు దేవుడు ఎంత గొప్పవాడో మా నాన్న చెప్తానే ఉన్నాడు, వింటానే ఉన్నాను. అప్పుడప్పుడు ఇమ్మాన్యుయల్ అంకుల్ చెప్తానే ఉన్నాడు, వింటానే ఉన్నాను. చాలా మంది చెప్తాను విన్నాను, కానీ ఫస్ట్ టైం జీవితంలో ఎక్స్పీరియన్స్ చేశాను. రెండో రోజు వెళ్ళాను కొండ మీదకి, పారాషూట్ వేసుకొని దూకేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే కరెక్ట్గా నేను దూకేసిన 20 నిమిషాల ముందే ఎవరో దూకి పారాషూట్ పాడైతే కాలు ఇరిగిందని. ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఎవరితోన్నా ఆ ఎదురు కారులో నుంచి దిగినవాడు నాకన్నా కొంచెం పెద్దగా లావుగా ఉంటే నేను ఒక నిమిషం అరవటానికన్నా ముందు ఆలోచిస్తాను అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనుషులకి అంత పోలికున్నప్పుడు ఇంత సృష్టించిన దేవుడు, అంత మహాత్మ్యం గల దేవుడికి మనం ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండి ఏం చేయాలి? దీన మనసుతో ఆయన్ని ఆరాధించాలి. సో 95వ కీర్తన ఫస్ట్ హాఫ్లో ఏం నేర్చుకున్నాం మనం? దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేది నేర్చుకున్నాము. ఇంకేం నేర్చుకున్నాం?
ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మహత్యం గల దేవుడు అని తెలుసుకున్నాము. మూడోది ఏ రీతిగా ఆరాధించాలని తెలుసుకున్నాం. సో 1 నుంచి 7వ వచనాల వరకు మనం ఆ 3 పాయింట్స్ నేర్చుకున్నాం. కానీ 7వ వచనం సగభాగం నుంచి 11వ వచనం వరకు చూస్తే దేవుడు చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దావీదుకు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటాడు. ఏమనంటే ఇశ్రాయేలీలు ఏ రీతిగా దేవుడి మాట వినకుండా ఆయన మాటకు విసిగిరో ఆ విషయం గురించి చెప్తా ఉంటారు. ఆ 7 వచనం ఒక 5 వచనాలు ఎవరైనా చదువుతారో ఒకసారి ఫటాఫట్. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు, అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనుడి. అచ్చట మీ పితరులను నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచుడి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపో ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుని. కావున ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోసారి చదువుకుందాను. కావున నేను కోపించి వీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. సో ఈ 7వ వచనం సగభాగం నుంచి 11వ వచనం వరకు చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఆయన మాట వినలేదో, ఆయన్ని విసిగించరో అన్నీ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సో మనం ఇవన్నీ చూస్తే దేవుడికి చాలా కోపం వచ్చిందని అర్థం చేసుకుంటాం కదా. కానీ మొత్తాన్ని ఈ 5 వచనాలని అర్థం చేసుకోవాలి అంటే మన లైఫ్లో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని మనం అనువర్చుకోవాలి అనుకుంటే ఒక సింపుల్గా ఏమనుకోవచ్చు అంటే ఇశ్రాయేలు ఏమైతే చేశారో అది మన జీవితంలో మనం చేయకుండా ఉండాలి. అంటే ఇశ్రాయేల్ దేవుడికి ఏమి చూపించలేదు అంటే ఏం చూపించలేదు? లోబడి ఉండలేదు. ఆయన చెప్పిన ఏ మాట వినలేదు. ఆయన ఇచ్చిన ఏ వాగ్దానాన్ని వీళ్ళు ఆయన ఇచ్చేంత వరకు నెరవేర్చడానికి ఓపిక పట్టలేదు. కానీ ప్రతిసారి ఏం చేస్తూ వచ్చారు? ఆయన విసిగిస్తూ వచ్చారు. సో ఈ 5 వచనాల నుంచి 2వ భాగం మేజర్గా మాట్లాడుతున్నది ఏంటి అంటే మనం ఏం కలిగి ఉండాలి? లోబడి ఉండాలి. ఈ 5 వచనాలు బేసిక్గా ఇశ్రాయేలీయులు ఏమైతే చేయలేకపోయారో అది ఈరోజు మనం చేస్తూ ఉండాలి. సో అంతే మనం ఎందుకు లోబడి ఉండాలి అనే ఆలోచన మనకు వస్తే అదొక టైప్ ఆఫ్ ఆరాధన కూడా. అంటే మనకన్నా గొప్ప పొజిషన్లో ఉన్న దేవుడిని మనం సొనిగి విసిగిస్తే ఏం చేయబడ్డారు ఇశ్రాయేలీయులు? ఈ మధ్య నేను హదస్సా నిన్నటి రోజు హదస్సా నేను కార్ వాష్ చేయడానికి చంద్రావూరు వెళ్ళి వాళ్ళు భోజనం చేస్తుంటే కార్లో వీడియో పెట్టుకొని చూస్తూ ఉన్నాం అనమాట. అక్కడ ఎడ్వర్డ్ విలియమ్స్ అంకుల్ మాట్లాడుతూ ఉంటే ఆయన లేవీ కాండం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. లేవీ కాండం మొత్తం 10 పదాల్లో ఎలా గుర్తుంచుకోవాలో చెప్తా ఉంటే అక్కడ మొత్తం 40 నిమిషాల వాక్యంలో నాకు ఒక పాయింట్ మాత్రం బాగా గుర్చుకుంది. ఏంటి అంటే ఇశ్రాయేలీయులు దేవుడిని విసిగించి సొనిగి మొత్తం చేసిన తర్వాత యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే ఆయన నిన్ను ఎప్పటికైనా తిరిగి ఎక్కడికి తీసుకొస్తా అన్నారు? స్వదేశంలోకి, ప్రామిస్ ల్యాండ్కి, వాగ్దాన దేశంలోకి తీసుకొస్తానని చెప్పి దేవుడు ప్రామిస్ చేస్తాడనమాట. ఇది మనం వాగ్దాన ఇంకో మెసేజ్లో చూద్దాం క్లియర్గా. కానీ దేవుడు ఏమైనా ప్రామిస్ చేస్తాడంటే వాగ్దాన దేశంలోకి తీసుకొస్తానని ప్రామిస్ చేస్తాడు. కానీ ఇశ్రాయేలు ఐగుప్తు వదిలి వచ్చే మంది ఎంతమంది అండి? 6 లక్షల మంది. చిన్న పిల్లల్ని అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 14 లక్షల మంది. కాల్బావేమో ఎంతో ఉంటారండి సుమారు. అయితే 14 లక్షల మందిలో ఎంతమంది ప్రామిస్ ల్యాండ్కి వచ్చారు? ఎంతమంది వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టారు? ఎంతమంది? యెహోషువ, కాలేబు ఇద్దరు. సో లోబడి ఉండకపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన జీవితాల్లో ఆశీర్వాదం ఉండదన్నమాట. సో అది ఇంకోసారి స్టడీ చేద్దాం. కానీ నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే లోబడి ఉండకపోవటం వల్ల ఇశ్రాయేలీయులు దేవుడు ఇచ్చిన చాలా కోల్పోతూ వచ్చారు. ఆ లోబడి ఉండటం అనేది ఇంకొక రకమైన ఆరాధన అనమాట. సో మన జీవితాల్లో మనం దేవుడికి లోబడి ఉండటం చాలా ఇంపార్టెంట్. మనం ముగించుకునే ముందు మనం 3 జీవితాలని లేకపోతే 4 జీవితాలని స్టడీ చేద్దాం. 3 జీవితాలను స్టడీ చేద్దామండి ఇవాళ. దేవుడి మాటకు లోబడి ఉండి ఆయన్ని ఆరాధించిన వాళ్ళు ఎంతమంది అనేది చూద్దాం. ఫస్ట్గా మనం ఆల్రెడీ ఆదివారం మాట్లాడుకున్నాం అబ్రహాము జీవితం. అబ్రహాము జీవితంలో ఏం చేశాడు? ఒక్కగానొక్క కొడుకుని
బలివ్వటానికి సిద్ధపడ్డాడు అనమాట. అదే మనం ఆదికాండము 22వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో చూస్తాము. దేవుడు చాలా ప్రేమగా పెంచుకున్న కొడుకుని అబ్రహాము బలివ్వడానికి సిద్ధపడతాడు. అంత విధేయత, అంత లోబడి ఉన్నాడు దేవుడికి. ఎవరు? అబ్రహాము. రెండో ఎగ్జాంపుల్, ఇది చాలా చాలా గొప్ప ఎగ్జాంపుల్ అనమాట. అంటే యేసు ప్రభు వారు అంటే దేవుని కుమారుడైనా కానీ దేవుడికి ఎంతో లోబడుతూ ఉంటాడు, దేవుని చిత్తానికి లోబడుతూ ఉంటాడు. అది కొంచెం అర్థం చేసుకోవడానికి మనం వచ్చిన వచనం చూద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయము 41 నుంచి 43 వచనాలు. లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము 41 నుంచి 43. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించిన. చాలండి. సో మన పాపాల కోసం, మన పాపాలు క్షమించబడ్డానికి కోసం దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకి పంపి ఆయన సిలువ వేయడానికి ముందు యేసు ప్రభు వారే ప్రార్థిస్తారు. ఏమనంటే దేవుడి కుమారుడైన ఆయన దేవుని చిత్తాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు తెలుసు, అన్ని సర్వం ఎరిగిన వాడే. కానీ ఆయనను దేవుని చిత్తానికి ఫాలో అవ్వడానికి ట్రై చేస్తాడు. ఏమనంటాడంటే నీ చిత్తం అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించండి, లేకపోతే ఆయనను మీ చిత్తమే జరుగునుగాక అంటాడనమాట. అంటే దేవుని కుమారుడైనా సరే చివరికి ఏం చేశాడంటే దేవునికి లోబడి ఉన్నాడు. సో ఫస్ట్ జీవితం ఎవరు చూసాము? అబ్రహాము జీవితం చూసాము. రెండోది ఎవరు చూసాము? ఇప్పుడు చూసింది యేసు ప్రభు వారిని చూసాము. మూడో ఎగ్జాంపుల్ ఇది కొర్నేలిని చూద్దాం అనమాట. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30 నుంచి 31. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 30 నుంచి 31. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, ఓకే, కనుక పంపి పేతురు అను మారుపేరు గల సీమోను పిలిపించము. చాలండి. సో కొర్నేలి జీవితాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, కొర్నేలి ఫర్ ఎగ్జాంపుల్ మనందరం మన జీవితంలో మనం దేవుడిని నమ్ముకొని విశ్వాసంతో జీవిస్తున్న విశ్వాసం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. కానీ కొర్నేలి విశ్వాసుడా అండి? దేవుడు నమ్మినవాడా? కాదు. కొర్నేలి ఎవరు? అన్యజనుడు. కానీ ప్రార్థన చేసేవాడు. నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా ప్రార్థన చేసేవాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక దూతని ప్రత్యక్షమై ఏమని చెప్తుందంటే, నువ్వు పేతురు అనేవాడిని పిలిపించుకొని ఆయన ఏం చెప్తాడో ఆయన చేయమని చెప్తాడు. సో ఒక అన్యజనుడైన కొర్నేలి ఏం చేస్తాడు అంటే, దూత ప్రత్యక్షమైన తర్వాత ఏమి ఆలోచించకుండా ఆ బాటకు లోబడి పేతురుని కలుస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది? పేతురు వచ్చిన తర్వాత రక్షణ పొందుతాడు. ఆయన ఒక్కడే పొందుతాడా? ఇంటి వారందరూ పొందుతాడు. అంటే కొర్నేలి లోబడటం వల్ల ఏం జరిగిందంటే, ఆయన ఒక్కడే దేవుడిని తెలుసుకోలేదు, కానీ ఆయన కుటుంబం అంతా రక్షింపబడింది. సో లోబడుట కన్నా గొప్ప ఆరాధన అనేది దేవుడికి ఏది లేదనమాట. సో మనం ఏం చూసామంటే 95వ కీర్తనలో ఇవాళ 2 భాగాలు చూసాము. ఒకటి ఎవరిని ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి, ఏ రీతిగా ఆరాధించాలి, ఒకవేళ ఆరాధించే మనం ఏ రీతిగా ఉండాలి, ఆయన్ని లోబడి ఉండాలి. సో ఈ న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్న మనము దేవుడి చిత్త ప్రకారం ఆయన సన్నిధిలో మనం నడబడడానికి మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే, ఆయన ఆరాధించాలంటే ఆయన మనకేమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు, మనం ఏ రీతిగా ఆయన ముందు మోకరించి ఆరాధించాలి, ఆయన ఆరాధించాలంటే మనం ఆయన వరకు ఎంతవరకు లోబడి ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో న్యూ ఇయర్లోకి వెళ్తుండగా ఈ చిన్న వాక్యాన్ని మనం మైండ్లో పెట్టుకొని ఆయన ముందు మోకరించి, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ముందు మనం ఎంత చిన్నవారమో గుర్తుపెట్టుకొని ఆయన సన్నిధిలో ఆరాధించడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.
చేస్తాం.